హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే టమాటా చారు చేసుకుందాము. టమాటా చారుకి ఈవిడ జల్లి ఎందుకు పెట్టింది అనుకున్నారా? చూడండి, దాన్ని వడగట్టాలన్నమాట. ఏం చేయాలండి, మా పిల్లలతో బాధ అనమాట. చిన్న నాలకు వచ్చినా తినరు. అందుకే ఇంకా దాన్ని అలాగా వడగట్టి పోసానమాట. చూసారా, తాలింపు పెట్టేసాను. టమాటా రసం. ఇంకా దీనికోసం అయితే ముందుగా మనమైతే ఓ 4 టమాటాలు కడిగి ఉడకబెట్టేసుకోవాలన్నమాట. చూసారా, దాన్ని అలాగ ఉడకబెట్టేసి మిక్సీ పట్టి రసం చేసేద్దాం. నీట్గా ఉడికిపోతున్నాయి. అలాగా ఉడకబెట్టాలంటే ఆ రసంలో ఏమీ ఉండకుండా జల్లి పట్టాలన్నమాట. అది బాధ. అందుకే ఇంకా టమాటాలు అయితే కడిగి ఉడకబెట్టేసి మిక్సీ పట్టి ఇదిగోండి మరగబెడుతున్నాను. మరిగిన తర్వాత మాత్రం మనం తాలింపు వేసుకోవాలి అట్లా. ఓకే, చూసారా, అందులో ఇంత ఆవాలు, నూనె, ఆవాలు, జీలకర్ర వేసేసి తాలింపు పెట్టుకోవడమే. టమాటాలు అలాగా పిసికేసి వేసేస్తే ఆ తొక్కలు వస్తూ ఉంటాయి కదా, తినరనమాట ఈ పిల్లలు. అది బాధ. అందుకే నూనెలో అలాగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా ఎల్లుల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నేను వేయలేదు. ఇంకా అది తాలింపు పెట్టేసుకోవడం అలాగా రసం మరిగిన తర్వాత. అది ఓకే ఫ్రెండ్స్, టమాటా చారు అయితే చేసేసాను. చాలా సూపర్గా ఉంటుంది. అయితే ఉప్మా చేశాను అనమాట. ఉప్మాలోకి వేద్దామనేసి, టమాటా చారు ఉప్మాలో వేసుకొని తింటే బాగుంటుందని.